రాష్ట్రంలో ఆరోగ్యం స్ట్రెచ్చర్ ఎక్కిందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఆరోగ్యశ్రీ పేదవాడి ఆరోగ్యానికి భరోసా అని, అలాంటి పథకాన్ని ప్రభుత్వం స్ట్రెచ్చర్ ఎక్కించిందని విమర్శించారు. ఈ స్కీమ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ దేవుడైతే ఆపి సీఎం చంద్రబాబు రాక్షసుడయ్యారని విమర్శించారు. పేదలకు పునర్జన్మనిచ్చే పథకాన్ని ఆపడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పథకం పేరు నారావారి ఆరోగ్య సేవ అని పెట్టుకున్నా పర్లేదని, కానీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఆంధ్రరత్న భవన్ దగ్గర స్ట్రెచ్చర్ పట్టుకుని నిరసన తెలిపారు షర్మిల. వెంటనే 2700 కోట్ల ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం ఇచ్చే, వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు. ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అడుగుతున్నాం. నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్లందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత 14 రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు. అంటే గత 14 రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్ళి నాకు వైద్యం చేయండి అంటే లేదు, ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు, ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. మరి వారి పరిస్థితి అంతా ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నిన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటళ్ళు వాళ్ళు చెప్పిన విషయాలు కనీసం ప్రతి నెల 350 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులు వస్తున్నాయి. గత 16 నెలలుగా కూటమి సర్కార్ అధికారంలో ఉంది. 16 నెలలుగా రేస్ చేసిన బిల్లులు 5900 కోట్ల రూపాయలైతే ఈ సర్కారు చెల్లించింది మాత్రం 5200 కోట్ల రూపాయలు. అంటే ఈ సర్కారు పెట్టిన బకాయిలు 700 కోట్ల రూపాయలైతే వైసీపీ అధికారంలోంచి దిగిపోయే నాటికి ఉన్న బకాయిలు 2000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 2700 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాళ్ళు పాపం ఏం చేస్తారు? వాళ్ళకైనా కూడా హాస్పిటల్ నడుపుకోవాలి అంటే వాళ్ళకైనా ఖర్చు అవుతుంది. మరి ఇంతింత బకాయిలు హాస్పిటళ్లకు పెడితే ఆ హాస్పిటల్కైనా ఎలా ఫంక్షనింగ్ అవుతాయో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి.